ముందుగల మనతొలి వెలుగు ప్రేక్షకుల అందరికీ నమస్తే. కేటీఆర్ సార్ వాయుమన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇలా కంపల్సరీ వాళ్ళకి ఈ ముచ్చట మీరు నేను చెప్పిన ముచ్చట అక్షరం తప్పున్న బరాబరుగా కామెంట్ పెట్టి మీ ఇష్టం వచ్చిన మాట అన్నారు, నష్టం లేదు. కానీ ఒకరి ఫోను తీసుకొని ఎంక్వైరీ చేయడం తన వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది భంగం కలగదా? నా పర్సనల్ ఫోన్ని మీరు అడిగి నా దాంట్లో ఉన్న డేటా చూడడం ఎంతవరకు కరెక్టు అని అడుగుతుండు ఏసీ పోలని పోలీస్ అధికారులకు. మీకు ఎవరిచ్చిండు ఈ రైట్స్ అని అడుగుతుండు. నేమంటారుగా నీ బిడ్డ పెళ్లి నా ఉంది కానీ నా కొడుకు పెళ్లి రా అని ఒకటి పత్రిక కొనపోయిందట. నీ బిడ్డ పెళ్లి ఏం ముద్దుగా లేదు కానీ నా కొడుకు పెళ్లికి రా మంచిగా ఉందా అని చెప్పిందట. ఎందుకు చెప్పిన ఈ ముచ్చట? ఈడేమో మంది ఫోన్లు మొత్తం వినొచ్చు, అక్షరం పొల్లు పోకుండా ఎవరితోటి మాట్లాడుతురు, ఏ రాజకీయంగా మాట్లాడుతురా, లేకపోతే భూముల విషయం మాట్లాడుతురా, లేకపోతే ఓట్ల గురించి మాట్లాడుతురా, కోట్ల గురించి మాట్లాడుతురా, దేని గురించి మాట్లాడుతురా అని మంది ఫోన్లు మొత్తం ఈయన వినొచ్చు. కానీ ఈయన ఫోను అధికారికంగా పోలీసు వాళ్ళు అడిగితే మాత్రం వాళ్ళకు తప్పు వచ్చిందట. గీయాల భారత రాజ్యాంగం గుర్తొచ్చిందట ఈ గదరోనికి. అవునా తప్పినోడా? నేను ఏ మాటతో తిట్టినా కానీ పాడై నాకైతే సమ్మతం అనిపించదు. ఇవాళ భారత రాజ్యాంగానికి వ్యతిరేకము ఇంకోళ్ళు ఫోన్లు చెక్ చేయడం అని అంటున్నావు. మరి సిగ్గి శరం లజ్జ అనిపించలేదా మరి ఆయన మంది ఫోన్లు ఇంటేందుకు? ఆ ప్రభాకర్ రావు అయితే ఏంది, నువ్వైతే ఏంది, ఇంకో రావు అయితే మీ అయ్యి అయితే ఏంది, నీ బలగం మొత్తము మంది ఫోన్లు ఇంటప్పుడు భారత రాజ్యాంగం గుర్తు రాలేదా? ప్రజలారా, ఈయన ముచ్చట చెప్తాడు. నా పాత ఫోన్ నా దగ్గర లేదు. పాత ఫోనేనా ఏమనేగా గీడ? పాత ఫోను నా దగ్గర లేదు. గత ఏడాది కొత్త ఫోన్ తీసుకుండట. పోయిన సంవత్సరం కొత్త ఫోన్ తీసుకుండట. ఈఎంఐలో తీసుకుండో మరి 0 డౌన్ పేమెంట్లో తీసుకుండో. పైసలు లేనోడా పాపం, ఎక్కడి పైసలు డౌన్ పేమెంట్ తీసుకున్నట్టుండో, ఈఎంఐ కడుతున్నట్టు నెల కింద. పోయిన సంవత్సరం పోయింది. కేటీఆర్ దగ్గర ఫోన్ పోయిందంటే ఈ తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఎవడైనా కానీ నమ్ముతాడా? జట్టపోతుంది ఫోన్ ఆయన దగ్గర. ఆయన ఏమన్నా ఇది కరువు పనికి పోయి పడగొట్టుకుండా, లేకపోతే ఆయన ఉప్పర్ పనికి పోయి ఓడగొట్టకుండా, లేకపోతే లారీ మీద డ్రైవర్ పనికి పోయి ఏది కింద గాలి చెక్ చేసే లోపే ఓడన వచ్చి దొంగలెత్తకపోయిరా? ఎక్కడ పోయింది ఫోను? నీ కాడికి వస్తాలగానేమో అన్నీ దొరకాయి. ఇవి ఆపోత నుంచి మా ఛానల్లో చెప్తానే ఉన్నాం. ఈ లంగ వ్యవహారం ఉంటుంది, దొంగ వ్యవహారం ఉంటుంది. మొత్తానికి ఎమ్మడి తిరిగిన రోడ్డు మీద వేస్తారు కానీ వీళ్ళ మీద వేసుకోరని చెప్పలే. నువ్వు గదే ముచ్చట. ఫోన్ అడిగేసరికల్లా ఫోన్ లేదు నా దగ్గర, మా చెల్లె పలగొచ్చింది, లేకపోతే నా పొరగాడు పలగొచ్చిండు అంటే విలువలు లేవా ఫోన్లకు? మీరు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది. ఏది పోయిన సంవత్సరం కానీ అంతకంటే ముందు సంవత్సరం కానీ 10 ఏళ్ళు రాజ్యం వేయలేరు. మీ ఫోన్లు పోయి అంటే వాడని నమ్ముతాడు దేశడోడా? ఇవాళ భారత రాజ్యాంగం మళ్ళీ గుర్తొచ్చింది. మరి భారత రాజ్యాంగం ప్రకారంగా ఏ లాయర్ల ఫోన్లు కానీ, లేకపోతే డాక్టర్లే కానీ, యాక్టర్లే కానీ, ఇది సినిమా హీరోయిన్లే కానీ, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలే కానీ, అదేంది గవర్నర్లే కానీ ఫోన్లు ట్యాపింగ్ చేయమని ఏ చెప్పిండా మీకు? ఏమక్కర చేసిర్రా మీరంతా ఫోన్ ట్యాపింగ్? గిట్ట అడుగుతందుకు పోలీసు వాళ్ళు పిలిపిస్తే కథల పడి మా దగ్గర ఫోన్ లేదంటారు. ఎక్కడ పోతుంది ఫోను? బరాబరుగా నీ ఫోను, నీ అయ్య ఫోను, మీ చెల్లె ఫోను, నీ బావ ఫోను, నీ బలగంలో ఉన్న అందరు ఫోను ట్యాప్ చేసి ఇప్పుడు వీళ్ళు ట్యాప్ చేయాలి. వీళ్ళు చేసి మీరు ఏమేమి మాట్లాడుకోరు ఈ 10 ఏళ్ళల్లా మీరు ఎలగబెట్టింది ఏంది? ఈ 10 ఏళ్ళకు ముందు మీ దగ్గర ఉన్న ఆస్తులెన్ని, మీ దగ్గర ఉన్న ఏది భూములెన్ని, డబ్బులెన్ని, ఈ అన్నీ లెక్క చూసి జనాలు మొత్తం పంచిపెట్టే మొగోడు ఓడన ఉంటే ఇవాళ ఆడి దేవుడు అవుతారు తెలంగాణలో. ఫార్ములా రేస్ కార్లా, మన ఈ రేస్ కార్లా కార్ పంచాయతీ ఊగిన ఆయన అది ఎవరికి చెప్పి ఇచ్చిన మరి 55 కోట్ల రూపాయలు నీ మంత్రివర్గ విస్తరణలో ఉన్న ఒక్క మంత్రికి చెప్పవు, ఒక ఎమ్మెల్యేకి చెప్పవు, క్యాబినెటే చెప్పవు, నీ అయ్యగానే చెప్పినవో చెప్పలేదు. నీ పుణ్యమాట మీ అయ్యాగమైనట్టు పాడైపోను. ఆ ముసలోడికి ఇంత ఏది బద్మాష్ మాటలు బయటపై మాటలు లేకుండా పాడాయి. నువ్వే నేర్పినట్టు అయితే కేటీఆర్ నేర్పినే ఉన్నట్టు పాడైపోను. పక్క రాష్ట్రం అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మాయి ఆమె కూడా ఇచ్చిండు. ట్యాపింగ్కు అనుమతి ఇచ్చారా చెప్తుంది షర్మిలక్క. ట్యాపింగ్ ముమ్మాడికి నిజం, నా ఫోన్ రికార్డు ఆడియోను అప్పట్లో వైవి వినిపించారు షర్మిల చెప్తుంది. వాళ్ళు సొంతం అన్న చెల్లెళ్ళే కదా, మరి చెల్లె ఏం మాట్లాడుకుంటుంది అన్న సంగతి అన్నకట్టేరుకా? ఆనకట్ట సిగ్గులేదు, మీకట్ట సిగ్గులేదురా? నాకు అర్థం కాదు. కానీ మీ రాజకీయం నాశనం అయిపోను. దమ్ముంటే ఓడన్నా ప్రజలకు మేలు చేసి ఏది ఎలక్షన్లలో పోవాలి. ఎలక్షన్లకు పోయి మేము మొన్న గా పని చేస్తాం కదా, గా పని చూసి, గా అభివృద్ధిని చూసి, గా సంక్షేమ పథకాలను చూసి మాకు ఓట్లే అని అడుగునేటోడు వాడు మొగోడు అవుతాడు.
మీరు అటు ఇటు కానీ ముచ్చట కాకుంటే ఉత్తపులు ఎంత చీటింగ్ చెప్పురు ఈ ప్రజలారా. ఇది అది పెద్ద చీటింగ్ నిజంగా. కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం శరం పేగు ఉన్నా కానీ వీళ్ళని మొత్తం తిహార్ జైలు వేసి రావాలి. నేను చెప్పిన ముచ్చట ఏ తప్పు ఉంటే మాత్రం మీరు బరాబరగా కామెంట్ పెట్టుకురి. ఇసవంటి దొంగలు బయట ఉండాలన్నా జైల్లో ఉండాలన్నా చెప్పురి. వాడేమో అమెరికాకు పోయి 16 నెలలు పోయి వండుకొని వచ్చి నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు క్యాన్సర్ వచ్చింది, నా దుబ్బ ఖరాబ్ అయింది, నా లివర్ ఖరాబ్ అయింది, ఆగమాగమైన నా పరిస్థితి అంటే అనంగా 16 నెలలకు మరి అమెరికోడు దండడా లేకపోతే ఈయనకి సిగ్గొచ్చి వెళ్ళొచ్చినా మనకు తెలియదు కానీ రానే వచ్చిండు. వస్తేనే చెప్పాడు కదా. కాంగ్రెస్ పార్టీ అంట అధికారంలోకి వచ్చి అధికారం ఇంకేది గెలిచిందని తెలియంగానే గెలిచిన గంట సేపట్ల ఏంది ఆ హార్డ్ డిస్కులు మొత్తం కొనపోయి ఆ మూసీలు వేసి వచ్చిరట. ఏం పనికి వేసి వచ్చిర్రా? ఫోన్ ట్యాపింగ్ చేసినాడు. మంది నేనెందుకు కట్ట కానీ ఈ ఫోన్లు ఏం మాత్రం ట్యాపింగ్ చేసిరు. ఓ పోలీస్ ఆఫీసర్లు ఇచ్చిపెట్టి పోలీసు వాళ్ళేనా ఇప్పుడు ఆడోడు ఐజీనో డీజీపీనో ఉండేగా ప్రభాకర్ రావు అంటాడు. మీరు మంచి మంచి ఉత్తమమైన ఉద్యోగాలు చేసుకుంటా ఈ లంగలకు దొంగలకు కొమ్ము కాసి ఈ తరాజు పట్టుకొని తిరిగితే చివరికి వస్తారు కదా. మీరు ఎలాగమయ్యారు కదా, అయిరా కాలేదా ప్రజలారా? ఇసోంటి కేటీఆర్ అసంటోడు నాకు తెలిసి అయితే వీడు బయట ఉండొద్దు. ఇది నేరం మొత్తం నేరం అంగీకరించినట్టే లెక్క కానీ పాడైపోను. వీళ్ళలాంటి వీళ్ళ రాజకీయ నాయకులు పాడైపోను కమ్మేస్తున్నట్టు కొడుతుంది. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా కానీ ఇంకోని ఫోన్ అంటే ఏంది మన పర్సనల్. వాస్తవానికి కేటీఆర్ అయ్యాలన్నాడు ఒక మాట. సరే అది తప్పు ఒప్పు అయితే చెప్పిన ఆల్రెడీ. కానీ ఫోన్ అంటేనే మన పర్సనల్గా మనం 90 మాట్లాడుకుంటాం. ఎప్పుడు వినాలే ఫోను? నిజంగానే ఏదైనా అన్యాయం చేసిపోయిండు, లేకపోతే ఓ 10 కోట్లు ముంచిపోయిండు, లేకపోతే ఓన్లీ మర్డర్ చేసిపోయిండు, లేకపోతే ఓన్లీ కిడ్నాప్ చేసిపోయిండు, గిసోని ముచ్చట్లు ఉంటే పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు అధికారికంగా వాళ్ళు పర్మిషన్ తీసుకొని అరే నీ ఫోన్ ఇరా, నీ ఫోన్లో నిన్నమన్నా ఓతోడు మాట్లాడినావు, ఏం మాట్లాడినావు, నీ లెక్క అంతా తీస్తామని అంటే గాలకు రైట్స్ ఉంటాయి. ఏమాకరగా చేసిర్రా మీరంటే మావోయిస్టులు మా దగ్గర ఏది ఇక్కడికి వెళ్ళి పలానా లీడర్కి ఫైల్ కొడుతుండు, లేకపోతే కొన్ని చేయరాని పనులు చేస్తున్నారు, వాళ్ళ కోసం అని ఫోన్ ట్యాపింగ్ చేస్తామని అన్నారు. మావోయిస్టుల కోసం ఒక్క మావోయిస్టుని పట్టుకున్నారా మీరు? అంత దొంగ చేతలు చేసుకుంటా మావోయిస్టుల పేరు చెప్పి మీరు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఇవాళ వాడేమో పామోదులో అనుకుంటాడు, వాడు పతలే కూడా పోయిండు. మీరేమో ఏమైనా తిరుక్కుంటా లేని ముందు ఎలక్షన్లు ఉన్నాయి, ఈ ఎలక్షన్ల ముందర డ్రామా ఆడుతుండ్రు రేవంత్ సర్కారు. నన్ను అరెస్ట్ చేస్తే మీరంతా సిద్ధంగా ఉండేది. ఎవరు సిద్ధంగా ఉంటాడు? నువ్వు దేశానికి రాష్ట్రానికి ఏమన్నా పొడిచిందేముంది? పాడే రేపన్నాడు పొడిచి వచ్చేది ఏముంది? ప్రజలారా నేను చెప్పిన ముచ్చట మీ మనోభావాలు దెబ్బతిన్నా తప్పు చెప్పినా బరాబరగా కామెంట్ రూపకంగా పెట్టుగా ఉంటా మరి.